హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు రౌండ్ డిజైన్ వేసి చూపిస్తున్నాను. దీనికి ఇలా ఫస్ట్ ఒక మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఇలా 8 వచ్చేలా వేసుకోవాలి. ఇలా ఇది దగ్గరికి తీసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్లో ఈ 8 వచ్చిన తర్వాత అటాచ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఒక చైన్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి లూప్లోనూ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లూప్లోనూ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని ఒక 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 నెక్స్ట్ ఈ 2 తర్వాత మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 ఇలా 1 2 తర్వాత మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 డబుల్ క్రోషెట్ తర్వాత మళ్ళీ ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఇలాగే వేసుకోవాలి. అంటే మధ్య ఈ రౌండ్ అంతా గ్యాప్లా వస్తుంది.
2 చైన్స్ సింగిల్ డబుల్ క్రోషెట్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గడిలా వస్తుంది రౌండ్ మొత్తం. ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం ఇలా గడిలా వస్తుంది. ఇప్పుడు ఇది కనపడకపోయినా నెక్స్ట్ రౌండ్ వేసేసరికి ఇది క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ రౌండ్లో ఒక్కొక్కటి 4 4 చొప్పున ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో 4 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. దీనికి డైరెక్ట్ అటాచ్ ఒకటే సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మధ్యలో సేమ్ ఇలాగే వస్తుంది. ఇవి మాత్రం 4 4 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అవుతుంది కదా. దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ మనకి ఫస్ట్ రౌండ్ గ్యాప్ వచ్చింది, సెకండ్ రౌండ్ ఫుల్ వచ్చింది, థర్డ్ రౌండ్ గ్యాప్ వచ్చింది, ఫోర్త్ రౌండ్ ఫుల్ వచ్చింది కదా. ఈ ఫిఫ్త్ రౌండ్ మళ్ళీ గ్యాప్ వస్తుంది. దీనికి ఫస్ట్ ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని 1 2 3 క్రోషెట్ డబుల్ క్రోషెట్ తర్వాత ఇక్కడ మనం ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 మధ్యలో ఇక్కడ వేసుకోవాలి. ఈ గ్యాప్లో వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇదే విధంగా 2 చైన్స్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి లైన్ మొత్తం. ఇలాగే రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్ చేసుకోవాలి. ఈ రౌండ్ వేసినప్పుడు మనకి సరిగ్గా క్లియర్గా తెలియదు. ఈ సెకండ్ పైన రౌండ్ వేసినప్పుడు ఇలా గ్యాప్లు క్లియర్గా తెలుస్తాయి.
ఇప్పుడు దీనిలో 4 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ అయిన తర్వాత ఇక సింగిల్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం ఫిల్ చేయాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇలా గ్యాప్స్ వస్తే సెకండ్ది ఫుల్గా ఉంటుంది, థర్డ్ రౌండ్ గ్యాప్, ఫోర్త్ ఫుల్, ఫిఫ్త్ గ్యాప్, సిక్స్త్ ఫుల్, అలాగా మొత్తం మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అన్ని రౌండ్లు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంక పెంచేది ఏమి ఉండదు. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్, 2 చైన్స్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ గ్యాప్ లైన్ వేసుకోవాలి. ఇవి ప్రతి దాంట్లో 4 4 వేసుకుంటూ వెళ్ళాలి. ఇదే విధంగా సైజ్ పెంచుకుని అల్లుకోవాలి. ఇది కొంచెం అల్లిన తర్వాత చూపిస్తాను. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలా 5 రౌండ్స్ వేసుకోవాలి. 1 2 3 4 5. ఈ మధ్యలో గ్యాప్ 5 అంటే 10 రౌండ్స్ వస్తాయి టోటల్. తర్వాత పైన గ్రీన్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 తర్వాత డబుల్ క్రోషెట్ వేసుకో. ఒక చైన్ వేసుకోవాలి. ఒక 2 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ డబుల్ క్రోషెట్ ఇదే పాయింట్లో వేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ 1 2 3 తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు చైన్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇదే పాయింట్లో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ 3 తర్వాత డైరెక్ట్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి, చైన్ వేయకుండా. నెక్స్ట్ ఇప్పుడు చైన్ వేసుకోవాలి. 1 2 వేసిన తర్వాత మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. లైట్ గ్రీన్ రౌండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డార్క్ గ్రీన్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ 3 వేసుకొని ఒకేసారి యాడ్ చేసుకోవాలి. ఇలా 3 1 2 3 ఈ 3 వచ్చిన తర్వాత ఒకేసారి తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా వేసుకోవాలి. 3 డబుల్ క్రోషెట్, 3 చైన్స్, 3 డబుల్ క్రోషెట్ వేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళాలి. One, 2, 3 ఇలా వేసుకుని ఇవన్నీ కలిపి ఒకేసారి తీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇలా ఇవి లీవ్స్ కింద వస్తాయి. అవి ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసుకుని డైరెక్ట్ అటాక్ చేసుకోవాలి. మధ్యలో 3 చైన్స్, 3 డబుల్ క్రోషెట్ ఇలా డైరెక్ట్ వేసుకుంటూ ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ డార్క్ గ్రీన్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీనికి ఆరెంజ్ కలర్ ముడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని దీనికి 1, 2, 3 చైన్స్ వేసుకొని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా 3 రావాలి. నెక్స్ట్ మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇది ఒక ఫ్లవర్లా వస్తుంది. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక 2, 3 చైన్స్ వేసుకోవాలి.
నెక్స్ట్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ 3 చైన్స్ వేసుకోవాలి. దీంట్లో వేసే ప్రతి సెకండ్ క్రోషెట్కి ఇలా చైన్ వేసుకోవాలి. ఇప్పుడు చైన్ వేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్లా వచ్చేలా వేసుకోవాలి. ఇలా చైన్స్ టోటల్గా 3 రావాలి. ఇలాగే ఇలా ఫ్లవర్స్లా మొత్తం ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.